తెలంగాణలో పాగా వేసేందుకు ఎప్పటి నుండో పావులు కదుపుతున్న ఆ పార్టీ ఇప్పుడు ఓ జిల్లాపై కన్నేసిందట. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుండే వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ బరువు బాధ్యతలను ఆ ఎంపీ భుజాలపై వేసి ఆపరేషన్ ఆకర్షకు తలుపు తెరిచిందనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. సిద్ధాంతాలను కాసేపు పక్కన పెట్టేసి పార్టీ బలోపేతం చేయడానికి పొలిటికల్ చదరంగానికి తెరలేపిందట. వర్గ పోరుకు చెక్ పెట్టి పార్టీని నిలబెట్టేందుకు ఆ ఎంపీ ఇప్పుడు సిద్ధమయ్యారట. అంతే, ఇంత చేస్తున్నా ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఆసక్తి చూపిస్తారా? ఇంతగా రాజకీయ సమీకరణాలకు అడుగులు వేస్తున్న ఆ నేత ఎవరు? ఈ స్టోరీలో తెలుస్తుందా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా బూత్ లెవెల్ నుండి బలమైన క్యాడర్ ఉంది. మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట్, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించి జిల్లాపై తన తిరుగులేని పట్టును నిరూపించుకున్నారు. విజయం సాధించిన నాటి నుండి డీకే అరుణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమలం క్యాడర్ను ఉత్తేజపరుస్తూ అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వక్ఫ్ బోర్డు సభ్యురాలిగా నియామకం అవడమే కాకుండా త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందనే ప్రచారం కూడా సాగుతుంది. గద్వాల్ జిల్లాలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా అక్కడి నుంచి కుమార్తెను కూడా రంగంలోకి దించుతూ ప్రతి మండలంలోనూ తిరుగుతూ వచ్చే అసెంబ్లీ సమరానికి క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాల్లో అవసరం ఉన్నా ఆ జిల్లాల్లో పర్యటించి క్యాడర్ను ఉత్తేజపరచడంతో పాటు చిన్న చిన్న సమస్యలను కూడా తీరుస్తున్నారు. రాష్ట్ర అధినాయకత్వం ఏ పిలుపు ఇచ్చినా డీకే అరుణ ముందు ఉండి పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలను, నాయకులను బీజేపీలోకి లాగేందుకు సైతం డీకే అరుణ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. డీకే అరుణ జిల్లా వ్యాప్తంగా స్పీడ్ పెంచుతూ ఉంటే మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గ్రూపు రాజకీయం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా ఉన్న సీనియర్ నేత శాంతికుమార్ తన సొంత వర్గాన్ని నడుపుతూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక వేదికపై డీకే అరుణ వర్గీయులకు, శాంతికుమార్ అనుచరులకు మధ్య భీకర వాగ్వాదం చోటు చేసుకోవడం రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం పాలమూరుకు వచ్చి ఇరు వర్గాలకు క్లాస్ పీకినట్లు టాక్ నడిచింది. అయినా సరే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఫ్లెక్సీలలో ఫోటోలు కూడా వేసుకోకుండా వేరువేరు కుంపట్లు నడుపుతూ ఉండడంతో ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 2028 పోరుకు బలమైన స్థానిక అభ్యర్థి లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్గా మారుతుంది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా రాజకీయాలు చేస్తుంది. కానీ మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పార్టీ క్యాడర్లో జోష్ లేకుండా పోయింది. అయితే డీకే అరుణ మాత్రం పార్టీ బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ముందుకు సాగుతున్న కొన్ని గ్రూపులు ఆమెకు సహకరించకపోవడం కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదే సమయంలో పాలమూరు బీజేపీ క్యాడర్ బీసీ, రెడ్డి వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి అభివృద్ధి పనుల పేరిట ఎంపీ డీకే అరుణ పర్యటించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకే అరుణ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కమలం గూటికి చేరబోతున్నారనే ప్రచారం ఉండడం వల్లే డీకే అరుణ ఆయనతో సత్సంబంధాలు నెరుపుతున్నారనే గుసగుసలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఊపందుకున్నాయి. జిల్లాల్లోని వర్గపోరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వరుసగా పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులను పార్టీలోకి లాగాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో డీకే అరుణ ఆపరేషన్ ఆకర్షణను అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్లను బీజేపీలోకి ఆహ్వానించేందుకు రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. వారు బీజేపీ పార్టీలోకి వస్తే ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని ఓ వర్గం బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా డీకే అరుణ తనదైన రాజకీయ అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఓ పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పార్టీ పాగా వేసేందుకు కేంద్ర రాష్ట్ర నాయకత్వం అష్టకష్టాలు పడుతూ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంతర్గత కుమ్ములాటలు ఆ నేతలను కలవరపెడుతున్నాయట. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా జిల్లా సీనియర్ నాయకులు కృషి చేయాలని వారికి ఇప్పటికే క్లాసులు సైతం తీసుకున్నారట. ఈ నేపథ్యంలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేస్తారా, లేక తమ రూటే సపరేటు అంటూ ముందుకు సాగుతారా వేచి చూడాల్సిందే.